హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు చేయబోతుంది చికెన్ బిర్యానీ అండి. చికెన్ దమ్ బిర్యానీ. ఇదిగోండి 5-6 పచ్చిమిరపకాయలు తీసుకున్నా. అందులో కొద్దిగా పుదీనా ఆకు గుప్పెడు, కొత్తిమీర ఆకు గుప్పెడు వేసుకున్నానండి. ఇది మిక్సీ కొట్టుకోవాలి. ఇదిగోండి ఆల్రెడీ చికెన్ కోసం ఇగో లెగ్ పీసులాగా తీసుకున్నానండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా కొత్తిమీర పేస్ట్ చేశాను కదండి, అది కొద్దిగా వేసుకోండి. పెరుగు కప్పుడు వేసుకోండి. కారం స్పూన్, పసుపు ఒక స్పూన్ వేసుకోండి. గరం మసాలా స్పూన్, సాల్ట్ ఒక స్పూన్, మీకు సరిపోయినంత వేసుకోండి. లాస్ట్లో ఒక నిమ్మకాయ చెక్క పిండేసుకోండి. ఇప్పుడు ఒకసారి మొత్తం ముక్కలన్నిటికి పట్టేలా కలిపేసుకోండి. ఇదిగోండి, ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ నానబెట్టాలండి. ఇదిగోండి కళాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసాను. మ్యాగ్నేట్ చేసుకుని చికెన్ వేస్తున్నానండి. ఇదిగోండి ఆల్రెడీ చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు పక్కన రైస్ పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఆల్రెడీ 2 టైమ్స్ కడిగేసాను. బియ్యాన్ని కడిగేసి మసాలా దినుసులు అన్నీ వేసి కొద్దిగా నెయ్యి వేసి ఆకు వేసానండి. మసాలా దినుసు ఆకు, బిర్యానీ ఆకు వేసానండి. స్టవ్ మీద పెట్టాను. ఇప్పుడు ఉడకనివ్వాలి. ఒక 20% ఉడికితే సరిపోద్దండి. ఇదిగోండి రైస్ ఉడికిపోయింది. ఇదో చూడండి, ఇలా ఉడికేటట్లు చూడండి. ఒక 50%. ఇంకా కుక్కర్లో తీసుకుంటున్నాను రైస్ని. ఇదిగోండి ఫ్రై చేసిన ఉల్లిపాయలు, కొత్తిమీర. ఇదిగోండి వేడి వేడిగా బిర్యానీ రెడీ. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కుక్కర్లో అయితే. ఇదిగోండి లెగ్ పీసులు కూడా వచ్చాయండి. ఇదిగో బాగా కుక్ అయ్యింది.